సో పైథాన్ని నెంబర్ ఆఫ్ కంపెనీస్ స్పాన్సర్ చేస్తున్నాయి. అందులో పైచామ్ అనే ఒక కంపెనీ ఉంది, జూపిటర్ అనే ఒక కంపెనీ, అనకొండా, స్పైడర్, ఐడిఎల్ఈ అనే నెంబర్ ఆఫ్ కంపెనీస్ పైథాన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము పైథాన్ ఐడిఎల్ఈ అనేదాన్ని యూస్ చేస్తాం. ఐడిఎల్ఈ మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ అనేసి కాల్ చేస్తారు. ఐడిఎల్ఈ మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ అనేసి కాల్ చేస్తారు. సో స్టార్ట్ మెనూ, ఇక్కడ స్క్రోల్ డౌన్ పైథాన్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. పైథాన్ స్క్రోల్ డౌన్, ఇక్కడ పైథాన్ 3.12 అని ఉంది. దాని మీద క్లిక్ చేసి ఐడిఎల్ఈ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఐడిఎల్ఈ మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ అనేసి కాల్ చేస్తారు. ఇది పైథాన్ యొక్క ఒరిజినల్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. ఇలా ఓపెన్ అయింది. దీన్ని పైథాన్ షెల్ కమాండ్ ప్రాంప్ట్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడే మనము ప్రోగ్రామ్స్ని జనరేట్ చేస్తాము. పైథాన్లో మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే మనము ప్రింట్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. బ్రాకెట్ ఓపెన్ సింగిల్ కోట్స్ ఎయిదర్ డబల్ కోట్స్ ఏదైనా యూజ్ చేయవచ్చు. జనరల్గా అయితే పైథాన్ యొక్క ఒరిజినల్ సింటాక్స్ వచ్చి సింగిల్ కొటేషన్స్. బట్ మనకి సి, C++, జావా, .NET ఇవన్నీ కూడా డబుల్ కొటేషన్స్ ఫార్మాట్లో ఉండడం జరుగుతుంది. మనకి రెగ్యులర్గా జావా, .NET అవన్నీ అలవాటు అయిపోయి పొరపాటున పైథాన్లో గనక డబుల్ కోట్స్ పెట్టినట్లయితే ఓల్డర్ వర్షన్స్లో ఎర్రర్స్ ఎక్కువగా జనరేట్ అయ్యాయి. అందువల్ల ఏం చేశారు అంటే లేటెస్ట్ వర్షన్స్లో డబుల్ కోట్స్ పెట్టినా యాక్సెప్ట్ చేయమన్నాడు, సింగిల్ కోట్స్ పెట్టినా యాక్సెప్ట్ చేయమన్నాడు. సో మనం ఇక్కడ ఎయిదర్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ ఏదైనా యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ వెల్కమ్ టు ది క్లాస్ అని ప్రింట్ చేశాను. చివరిలో సెమీకోలన్ యూజ్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ఇట్స్ ఏ ఆప్షనల్ థింగ్. ఎంటర్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లేదంటే ప్రింట్ సింగిల్ కోట్స్లో హాయ్ హౌ ఆర్ యూ సింగిల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ సింగిల్ కోట్స్లో దిస్ ఈజ్ ఏ ఫస్ట్ క్లాస్ అని టైప్ చేశాను. చివరిలో సెమీకోలన్ యూస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ప్రింట్ డబుల్ కోట్స్లో వెల్కమ్ టు ది క్లాస్, చివరిలో సెమీకోలన్ యూస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇట్స్ ఏ ఆప్షనల్ అనేసి కాల్ చేస్తారు. ఇక నుంచి పైథాన్లో మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యాలి అంటే ప్రింట్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాం. ప్రింట్ని ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ అనేసి కాల్ చేస్తారు. అంటే మనం ఇచ్చిన డేటాని తీసుకుని అవుట్పుట్లో ఆన్సర్ని
రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక నుంచి మనము పైథాన్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యాలి అంటే ఏమడతామండి, ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ సింగిల్ కోట్స్ ఆర్ డబల్ కోట్స్. మనం ఏ స్టేట్మెంట్ని అయితే రిప్రజెంట్ చెయ్యాలి అనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్ని రిప్రజెంట్ చేస్తాం. ఎండింగ్లో సెమీకోలన్ యూజ్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ఇట్స్ ఏ ఆప్షనల్ అనేసి కాల్ చేస్తారు. సో ఎంటర్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. బికాస్ పైథాన్ బేస్డ్ ఆన్ ఇంటర్ప్రెటెడ్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ని ఎడిషన్ చేయాలి అన్న, ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్. మనము ఇచ్చే ప్రతి వాల్యూకి ఒక నేమ్ ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ వేరియబుల్ నేమ్ యువర్ చాయిస్. మనకి నచ్చిన ఒక వేరియబుల్ని తీసుకున్నా. నేను ఏ అని తీసుకున్నా. సార్ ఏనే ఎందుకు తీసుకోవాలి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద వేరియబుల్. ఎక్స్ అని తీసుకోండి, వై అని తీసుకోండి, జెడ్ అని తీసుకోండి, సంథింగ్. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ అని కాల్ చేస్తారు. ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు 7, 6 అని ఇచ్చాను. సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సి అంటే ఆన్సర్ని ప్రింట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఏంటి బేసికల్ ప్రాబ్లం ఏంటి అంటే జనరల్గా ఇక్కడ 11 అని వచ్చింది. ఈ 11 అనేది మనకి ఏం చేస్తే వచ్చింది అంటే ఎడిషన్. ఎలా చెప్పాం మనం? ఆ ప్రోగ్రామ్ని మనము చూసాము కనుక చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఇక్కడ 20 టైప్ చేశాను. ఈ 20 అనేది నేను ఏ కాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వచ్చింది అని అడిగాం. సో ఎగ్జాక్ట్లీ చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకు అంటే 10 + 10 20, 30 - 10 20, 5 × 4 20, 200/10 20. అంటే ఇక్కడ ఎడిషన్ చేసినా 20 రిప్రజెంట్ అవుతుంది, సబ్ట్రాక్షన్ చేసినా వస్తుంది, మల్టిప్లికేషన్ చేసినా వస్తుంది, డివిజన్ చేసినా వస్తుంది. సో అంటే ఒక యూజర్కి మనము ఏ స్టేట్మెంటు రిప్రజెంట్ చేస్తున్నామో క్లారిటీగా ఉండాలి. అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఏ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, బి ఈక్వల్స్ టు సమ్ వాల్యూ. వచ్చిన ఆన్సర్ కోసం సి అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, ఏ ప్లస్ బి. ఎంటర్. దీన్ని ప్రింట్ చేయడం కోసం ప్రింట్ బ్రాకెట్ ఓపెన్ సింగిల్ కోట్స్ ఆర్ డబల్ కోట్స్ యువర్ చాయిస్. నేను కొన్ని చోట్ల సింగిల్ కోట్స్ వాడతాను, కొన్ని చోట్ల డబల్ కోట్స్ యూస్ చేస్తాను. నో ప్రాబ్లం. మనం ఆప్షనల్ ఉంది మనకి పైథాన్లో. సింగిల్ కోట్స్ యూస్ చేయొచ్చు, డబల్ కోట్స్ యూజ్ చేయవచ్చు. సో అందుకని నేను ఒక్కొక్కసారి సింగిల్ కోట్స్ యూస్ చేస్తాను, లేదంటే డబల్ కోట్స్ యూస్ చేస్తాను. ఇక్కడ ఎడిషన్ ఈజ్ అని టైప్ చేసుకున్నా, సింగిల్ కోట్స్ క్లోజ్ కామా సి. సిని ఎప్పుడు సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చెయ్యకూడదు. ఒకవేళ సిని గనక మనం సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తే అవుట్పుట్ కూడా సి అని వస్తుంది. కానీ నాకు సి కాదు కావాల్సింది, సిలో ఉన్న వాల్యూని రిప్రజెంట్ చేయాలి. సో అక్కడ చూడండి, ఎడిషన్ ఈజ్ 15 అని వచ్చింది. సార్ డబుల్ కోట్స్ యూస్ చేయకూడదా? డబుల్ కోట్స్ యూస్ చేయొచ్చు, సింగిల్ కోట్స్ యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేయమన్నా. ఏ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, బి ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, సి ఈక్వల్స్ టు -2 అని ఇచ్చాను. అంటే వాల్యూస్ అనేది పాజిటివ్ వాల్యూస్ రిప్రజెంట్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూస్ రిప్రజెంట్ చేయవచ్చు. సో ప్రింట్ డబల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ సబ్ట్రాక్షన్ ఈస్ కామా సి అన్న.
సో ఏ మైనస్ బి మైనస్ సి. సో అవుట్పుట్ చూడండి -2 అనేసి వచ్చింది. సో ఇలా మనము సబ్ట్రాక్షన్ చేసాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 వాల్యూస్ అన్నాం. x ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, y ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, z ఈక్వల్స్ టు x ఇంటూ y అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ మల్టిప్లికేషన్ ఈస్ కామా z అన్నాం. మల్టిప్లికేషన్ని డిస్ప్లే చేస్తుంది. సో అలా కాకుండా x ఈక్వల్స్ టు 4, y ఈక్వల్స్ టు 5. ఇక్కడ z ఈక్వల్స్ టు x డబల్ స్టార్ y అన్న. సింగిల్ స్టార్ అంటే మల్టిప్లికేషన్ జరుగుతుంది. అదే డబుల్ స్టార్ అన్నాం అనుకోండి x టు ది పవర్ ఆఫ్ y అని జరుగుతుంది. సో ఏం జరుగుతుంది? x టు ది పవర్ ఆఫ్ y అనేసి జరుగుతుంది. సో x అంటే ఎంత ఇచ్చాను? 4 పవర్ ఆఫ్ 5, 4 టు ది పవర్ ఆఫ్ 5 అంటే 4 ఇంటూ అట్లా 5 టైమ్స్ మల్టిప్లికేషను జరుగుతుంది. సో 1024 అనే ఆన్సర్ వస్తుంది. దాన్ని ప్రింట్ చేయాలి. సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్, x టు ది పవర్ ఆఫ్ y ఈస్ కామా జెడ్లో ఉంది. సో ఎంత వచ్చిందండి? 1024. 4 టు ది పవర్ ఆఫ్ 5 సింగిల్ స్టార్ ఉంటే మల్టిప్లికేషన్ జనరేట్ అవుతుంది. డబుల్ స్టార్ ఉంటే x టు ది పవర్ ఆఫ్ y. సో x అంటే ఎంత? 4 ఇచ్చాం. y అంటే ఎంత? 5. 4 టు ది పవర్ ఆఫ్ 5 అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 1024 వస్తుంది. అలాగే 2 నెంబర్స్ని డివిజన్ చేయమన్నా. m ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, n ఈక్వల్స్ టు సమ్ వాల్యూ తీసుకున్నాను. ఇప్పుడు x ఈక్వల్స్ టు m బై n అన్న. ప్రింట్ డివిజన్ ఈస్ కామా x. గుర్తుపెట్టుకోండి, 2 నెంబర్స్ డివిజన్ చేయమన్నా. ఏమని ఇచ్చాను? m ఎంత ఇచ్చాను? 5 ఇచ్చాను. బై n ఎంత ఇచ్చాను? 3 ఇచ్చాను. అది ఎలా జరుగుతుందో చూడండి. 5 బై 3, 1 3s are 3, రిమైండర్ 2 వస్తుంది. 2లో పోదు కనుక ఇక్కడ పాయింట్ని రిప్రజెంట్ చేసి ఇక్కడ 0 తీసుకుంటాం. 6 3s are 18, 2 ఇలా వస్తుంది. స్లాష్కి మీనింగు కోషంట్. కోషంట్ ఎంత వచ్చింది ఇక్కడ? 1.6. సో సింగిల్ స్లాష్ ఉంటే కోషంట్ని పాయింట్స్లో రిప్రజెంట్ చేస్తుంది. సో అలాగే m ఈక్వల్స్ టు 5, n ఈక్వల్స్ టు 3, సమ్ m ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు m డబల్ స్లాష్ n అన్న. ఇది కూడా డివిజనేనండి. కాకపోతే ఇందాక సింగిల్ స్లాష్ ఉంటే పాయింట్స్లో తీసుకుంది. అదే డబల్ స్లాష్ ఉందనుకోండి 5 డబల్ స్లాష్ 3 అని ఇచ్చాం. సో 5ని 3 చేత డివైడ్ చేస్తే కోషంట్ ఎంత అని అడిగాను. సో 1 3s are 3, ఇక్కడ 2 వస్తుంది రిమైండర్. 2లో పోదు కనుక ఇక్కడ కోషంట్ 1 తీసుకుంటాం. అంటే సింగిల్ స్లాష్ ఉంటేనేమో పాయింట్స్లో తీసుకుంటాం, డబల్ స్లాష్లో ఉంటేనేమో పాయింట్స్లో రిప్రజెంట్ చెయ్యము. సో డబల్ స్లాష్ అంటే అదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైథాన్లో సింగిల్ స్లాష్ వాడాము అంటే కోఎఫిషియంట్ని పాయింట్స్లో రిప్రజెంట్ చేస్తుంది. డబల్ స్లాష్ వాడితే పాయింట్స్లో తీసుకోదు. m ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, n ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, x ఈక్వల్స్ టు m పర్సంటేజ్ బై n. ఈ సింబల్కి అర్థం రిమైండర్. రిమైండర్ ఈస్ x. 5ని
3 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న ఇక్కడ 2 వచ్చింది. ఇట్ ఈస్ కాల్డ్ రిమైండర్ అనేసి కాల్ చేస్తారు. సో డివిజన్స్ అనేది పైథాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేసి కాల్ చేస్తారు. సో సింగిల్ స్లాష్ ఉంటే పాయింట్స్లో రిప్రజెంట్ చేస్తుంది. డబుల్ స్లాష్లో ఉంటే కోఎఫిషియంట్ని పాయింట్స్లో రిప్రజెంట్ చేయదు. పర్సంటేజ్ సింబల్ ఉంటే రిమైండర్ని క్యాచ్ చేసుకుంటుంది. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ సర్కిల్ అని చెప్పాను. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటండి? పై ఆర్ స్క్వేర్ అనేసి కాల్ చేస్తారు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటండి? పై ఆర్ స్క్వేర్ అనేసి కాల్ చేస్తారు. పై అంటే ఇలా సింబల్ రాస్తాం, కానీ పైథాన్లో మనము కీబోర్డ్ ద్వారా ఆ సింబల్ని రిప్రజెంట్ చేయలేము. అందుకని పై అంటే 3.14 సారీ అండి, పై ఆర్ స్క్వేర్ ఇది 2 అండి. ఓకే, 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ అనేసి రాస్తాం. సో ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ అని రాస్తాం. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామో ఒకసారి చూడండి. ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆర్ అంటే రేడియస్ 5 అని ఇచ్చాను. వచ్చిన ఆన్సర్ని స్టోర్ చేసుకోవడానికి ఏరియా 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్, దేంట్లో ఉంది ఆన్సర్? ఏరియా. ఒకవేళ పవర్ లాగా రాయాలంటే ఎలా చేయాలని చెప్పాను? ఆర్ ఈక్వల్స్ టు 5, ఏరియా ఈక్వల్స్ టు పై అంటే ఎంత? 3.14 ఇంటూ ఆర్ డబల్ స్టార్ 2. దీని మీనింగ్ ఏంటి అంటే ఆర్ టు ది పవర్ ఆఫ్ 2 అనేసి మీనింగ్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ డబల్ కోట్స్ క్లోజ్ ఏరియా ఎంటర్. బోత్ ఆర్ సేమ్, కాకపోతే అక్కడ ఆర్ ఇంటూ ఆర్ అని రాశాను, ఇక్కడ ఆర్ టు ది పవర్ ఆఫ్ 2 అని రాశాను. సో చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ అనేది మనకి ఎలా వస్తే అలా రాసుకుంటాం. సో ఇక్కడ లాజిక్ ప్రకారము ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అన్న, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి అంటే 4/3 పై ఆర్ క్యూబ్ అనేసి కాల్ చేస్తారు. 4/3 పై ఆర్ క్యూబ్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఆర్ అంటే రేడియస్, ఆర్ వాల్యూ, వాల్యూమ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ 3.14 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. ప్రింట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈస్ వాల్. ఎంటర్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ లేకపోతే ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? వాల్యూమ్ ఈక్వల్స్ టు 4/3 ఇంటూ పై అంటే ఎంత? 3.14 ఇంటూ ఆర్ డబల్ స్టార్ 3. సో ప్రింట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈస్ వాల్. సో బోత్ ఆర్ సేమ్. మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా డిజైన్ చేయవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లో అయితే నంబర్స్ని ఇంటీజర్ అని కాల్ చేస్తారు. పైథాన్లో కూడా ఇంటీజర్ అని కాల్ చేస్తారు. ఆల్ న్యూమరికల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఇక్కడి నుంచి పైథాన్లో మనము నెంబర్స్లో ఏదైనా వాల్యూని రిప్రజెంట్ చెయ్యాలి అంటే ఇంటీజర్ అని వాడతాం. అదే పాయింట్స్లో ఇవ్వాలి అంటే ఫ్లోట్ అనేసి వాడతాం. ఆల్ డెసిమల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ఫ్లోట్
డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. లెటర్స్ని కానీ సింబల్స్ని కానీ రిప్రజెంట్ చెయ్యాలి అంటే స్ట్రింగ్ అనే ఫార్మాట్ని యూస్ చేస్తాము. సిలో అయితే ఎలా రాస్తామంటే ఇండ్ ఏ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ అని రాస్తాం. అంటే ఏలో ఉన్న వాల్యూ అనేది ఇంటీజర్ అని తెలుసుకుంటాం. బట్ ఇక్కడ అలా ఇవ్వమండి, డైరెక్ట్గా ఏ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చేస్తాం. మరి ఈ ఏలో ఉన్న వాల్యూ అనేది ఏ టైపో నేను తెలుసుకోవాలి. దట్ మీన్స్ అది ఇంటీజర్కి సంబంధించిందా, లేకపోతే ఫ్లోట్ అనే దానికి సంబంధించిందా, లేకపోతే స్ట్రింగ్కి సంబంధించిందా తెలుసుకోవాలి. అందుకని మనం పైథాన్లో టైప్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాము. టైప్ అనే ఫంక్షన్ దేనికి వాడతామంటే టు డిస్ప్లే ద యూజర్ స్పెసిఫైడ్ కంటెంట్ డేటా టైప్. మనం ఇచ్చిన కంటెంట్ యొక్క డేటా టైప్ ఏంటో తెలుసుకోవడం కోసం టైప్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. అక్కడ చూడండి, క్లాస్ ఇంటీజర్ అని వచ్చింది. అంటే ఏలో ఉన్న వాల్యూ అనేది ఇంటీజర్ క్లాస్కి సంబంధించింది అని మీనింగ్. బి ఈక్వల్స్ టు 5.6 టైప్ ఆఫ్ బి అని ఇచ్చాను. వెంటనే క్లాస్ ఫ్లోట్. అలాగే ఎక్స్ ఈక్వల్స్ టు నేమ్స్ని కానీ సింబల్స్ని కానీ లెటర్స్ని కానీ రిప్రజెంట్ చేయాలి అంటే పైథాన్లో సింగిల్ కోట్స్ కానీ డబల్ కోట్స్ కానీ ఇస్తాము. నేను డబల్ కోట్స్లో వెల్కమ్ అని ఇచ్చాను. టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాను. ఏమని వచ్చిందండి? స్ట్రింగ్. సో మనం చదివేటప్పుడు స్ట్రింగ్ అని చదువుతాం, అక్కడ STR అని రిప్రజెంట్ చేస్తాము. సో టైప్ అనేది ఓవరాల్గా దేనికి యూస్ చేస్తాము అంటే మనం ఇచ్చిన డేటా అనేది ఏ టైప్కి సంబంధించింది అని తెలుసుకోవడం కోసం మనము ఏం పడతామండి? టైప్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. టైప్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు డిస్ప్లే ద యూజర్ స్పెసిఫైడ్ కంటెంట్ డేటా టైప్ అనేసి కాల్ చేస్తారు. ఒక యూజర్ రిప్రజెంట్ చేసిన డేటా యొక్క డేటా టైప్ని తెలుసుకోవడం కోసం మనము టైప్ అనే ఒక కమాండ్ని యూజ్ చేస్తాము. అలాగే ఎక్స్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ అని ఇచ్చాను. డిఐఆర్ ఆఫ్ ఎక్స్ అన్న. డిఐఆర్ అంటే ఏంటి? అసలు ఎక్స్లో ఉన్న వాల్యూ మీద పైథాన్లో ఎన్ని రకాల ఫంక్షన్స్ని అప్లై చేయవచ్చు అని తెలుసుకోవడం కోసం డిఐఆర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. సో డిఐఆర్ అనే కమాండ్ దేనికి వాడతామంటే ద డిఐఆర్ ఫంక్షన్ రిటర్న్స్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ అనేసి కాల్ చేస్తారు. సో మనం ఇచ్చిన ఆబ్జెక్ట్ మీద ఎన్ని రకాల మెథడ్స్ని అప్లై చేయవచ్చు, ఇన్ని రకాల కమాండ్స్ని ఆ ఎక్స్లో ఉన్న వాల్యూ మీద రిప్రజెంట్ చేయవచ్చు. అర్థమైందండి? సో అలాగే సమ్ y ఈక్వల్స్ టు 5.6 డిఐఆర్ ఆఫ్ y అన్న. ఎంటర్. దాని మీద ఇన్ని రకాలు. అలాగే ఎక్స్ ఈక్వల్స్ టు రాజు అని ఇచ్చాను. డిఐఆర్ ఆఫ్ ఎక్స్ అన్న. సో దాని మీద అప్లై అయిన ఫంక్షన్స్ యొక్క డీటెయిల్స్ని డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇచ్చిన డేటా మీద ఎన్ని రకాల మెథడ్స్ని అప్లై చేయవచ్చు అనేది మనము డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ షెల్ కమాండ్ ప్రాంప్ట్లో మనకి నచ్చిన ప్రోగ్రామ్స్ని డిజైను చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నెంబర్స్ని ప్రొవైడ్ చేసి అది A+Bలో రీప్లేస్ చేసి అవుట్పుట్ ఎంతో చెప్పమన్నా. A+B² ఈక్వేషన్లో A
ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, బి ఈక్వల్స్ టు సమ్ వాల్యూ ఇచ్చాను. ఎక్స్లోకి ఆన్సర్ రావాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ అలా రాయొచ్చు. లేదు ఏ డబల్ స్టార్ 2 అంటే ఏ టు ది పవర్ ఆఫ్ 2 ప్లస్ బి స్క్వేర్, బి డబల్ స్టార్ 2 ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. సో ప్రింట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈస్ కామా దేంట్లో ఉందండి ఆన్సర్? ఎక్స్ అనే వేరియబుల్లో ఉంది. దాన్ని ప్రింట్ చేశాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం ఇచ్చిన 2ని 3ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో రిప్రజెంట్ చేసి ఆన్సర్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇలా మనము మనకి నచ్చిన స్టేట్మెంట్స్ని కానీ కాలిక్యులేషన్స్ని కానీ ఈ పైథాన్ ఐడిఎల్ఈలో జనరేట్ చేయవచ్చు. ఐడిఎల్ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్ అనేసి కాల్ చేస్తారు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్న, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ లేదు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్, ఇలా ఏది కావాలంటే అది మనము రిప్రజెంట్ చేయవచ్చు. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అన్న ఫార్ములా ఏంటండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఎల్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, బ్రెడ్త్ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ, ఏరియా ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. ప్రింట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ దేంట్లో ఉందండి ఆన్సర్? ఏరియా అనేసి కాల్ చేస్తారు. సో ఈ విధంగా మనము ప్రోగ్రామ్స్ని జనరేట్ చేస్తాము.